హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మనము స్నాక్స్గా ఆలూతో మంచి రెసిపీ చేయబోతున్నాము. 3 ఆలూని శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకోవాలి. పైన పొట్టంతా పీల్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా పీల్ చేసుకున్న ఆలూని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలూని ప్రెషర్ కుక్కర్లో వేసుకుందాము. ఉడికించుకోవడానికి ఇందులో వాటర్ని వేసుకుందాము. ఆలు మునిగేలాగా వాటర్ పోసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాము. ఆలు ఇలా మెత్తగా ఉడకాలండి. చూడండి, ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా మెత్తగా ఉడికిన ఆలుని బౌల్లో తీసుకోవాలి. అన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు ఆలుని ఇలా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న ఆలులో కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. అలాగే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం, అలానే కొద్దిగా ధనియాల పౌడర్, అలాగే కొద్దిగా ఆయిల్. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాము. ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా తీసుకొని దీన్ని ఇలా చేసుకోవాలి. వడలాగా చేసుకోవాలి. ఇలా వడలాగా చేసుకున్న దాన్ని ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసుకోవాలి. ఇలాగ వడలాగా చేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా 2 వైపులా మంచిగా వడలాగా కుక్ చేసుకోవాలి. ఇలా అయిన ఆలు వడల్ని తీసేద్దాము. ఇలా ఆలు వడలు రెడీ అయిపోయాయి. ఇక ఆలు వడలు టేస్ట్ చూద్దామా? కొన్ని ఇలా వడలాగా చేశాను. మా పాప కోసం ఇలా స్టిక్స్ లాగా కూడా చేశాను. యమ్మీ యమ్మీ ఆలు స్టిక్స్, ఆలు వడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.